నాకొంట్లో బాగాలేదు. ప్రెగ్నెన్సీ ఏమో అని డౌట్గా ఉంది. హా, ఎంత మంచి వార్త చెప్పావు స్వాతి. నీకెన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. మన జూనియర్ నీ కడుపులో పడ్డాడనమాట. నా వారసుని మోస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. పుట్టేవాడు అమ్మ పోలికలతో, ఈ అమ్మ గుణాలతో ఖచ్చితంగా పుడతాడు. థ్యాంక్స్ స్వాతి. నా భర్త వస్తున్నట్టున్నాడు, వెళ్ళిపో బయటికి. సరే, మళ్ళీ కలుద్దాం. బాయ్. స్వాతి వాష్రూమ్కెళ్ళి చెక్ చేసుకోపో. నడు. స్వాతి కూర్చో. ఏమైంది? పాజిటివ్ అండి. ఎస్ స్వాతి, థ్యాంక్ యూ సో మచ్. ఆగు, మీ మమ్మీ వాళ్ళకి కాల్ చేస్తా. హలో అత్తయ్య, నేను తండ్రిని కాబోతున్నా. మామయ్య ఉన్నారా? మామయ్య కూడా చెప్పండి. మన రిలేటివ్స్ అందరికీ చెప్పండి, ఓకేనా? సరే అత్తయ్య. మా డాడీకి కూడా ఫోన్ చేసి చెప్పాలి. హలో నానా, నానా నేను తండ్రిని కాబోతున్నాను నాన్న. నువ్వు తాతయ్య కాబోతున్నావు. అవును నాన్న. అమ్మ లేదా? అమ్మకి చెప్పు, వచ్చాక అన్నయ్యకి చెప్పు, తమ్ముడికి చెప్పు, అందరికి చెప్పు నాన్న. ఓకే నాన్న. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఓకే నాన్న. మా ఫ్రెండ్కి ఫోన్ చేయాలి. హలో రే, నేను నాన్నని కాబోతున్నారా? ఐఎమ్ బికమ్ యర్ ఫాదర్. ఎస్, ఈరోజు నైట్ ఫుల్ పార్టీ చేద్దాం రా. ఓకే రండి, అందరు రండి రా ఇంటికి. ఓకేరా, బాయ్. స్వాతి చాలా సంతోషం స్వాతి. నువ్వు డల్గా ఉండకు. ఎంత హ్యాపీ తెలుసా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. డార్లింగ్, కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? రాత్రంతా నిద్ర లేదా? ఏమైనా ప్రాబ్లమా? అవును, ప్రాబ్లమే. అది నువ్వే. నేనేం చేశాను? పరాయివాడి పెళ్ళాన్ని కడుపు చేసావు, అది చాలదా? నా భర్త అమాయకంగా నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తనే తండ్రి అనుకుంటున్నాడు. ఏం కాదా? డ్రామాలాడకు. నా భర్త ఊరెళ్ళి 4 రోజులకొచ్చాడు. నాకు కడుపు అయిందంటే అది నీ వల్లే అని నీకు తెలియట్లేదా? పోన్లే, నీ భర్త అకౌంట్లో వేసేసేయి. ఇలాంటి జూనియర్స్ని మరో 4 కావాలంటే ప్రొడక్ట్ చేద్దామంటే చెప్పు. ఏంటి, నీ బిడ్డలకి నా భర్తని తండ్రిని చేయమంటావా? జరగని పని. తెలిసి నా భర్తను మోసం చేయలేను. నన్ను అర్జెంటుగా పెళ్లి చేసుకో. నా భర్తకి నిజం చెప్పి విడాకులు తీసుకుంటాను. ఏంటి, పెళ్ళా? అది ఈ సెకండ్ హ్యాండ్తోనా? నేనేదో సరదాగా టైం పాస్ చేశాను. నాకు తోచింది, నీకు వాచింది. లెక్క సరిపోయింది. మళ్ళీ పెళ్ళి గిల్లి ఏంటి? నువ్వేమైనా కన్యాకుమారి అనుకుంటున్నావా? పక్కింటి ఆంటీవి. అంకుల్ని మోసం చేసిన పక్కింటి ఆంటీవి. పనయ్యే వరకు పత్తితి కబుర్లు చెప్పావు కదరా. చివరికి నా పాదాలు పెదాలు అన్నీ నాకావు కదరా. మాటలు చెప్పడం, మాయలు చేయడం మా మొగాళ్ళ నైజం. కొంపలు కూల్చడం, కడుపులు తెచ్చుకోవడం మీ అజ్ఞానం. 3